నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగం చేయడం జరుగుతుంది గాను డాక్టర్ శ్రీమతి రేణుక గారు, డాక్టర్ శ్రీ హరి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా విరుస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది నిరాశ్రతులకు ఆకలి తీర్చడానికి సాయిబాబా ఆశీస్సులతో డాక్టర్ శ్రీమతి రేణుక గారి మేనకోడలు చిరంజీవి యామిని గారి పుట్టినరోజు శుభ సందర్భంగా 21/5/2026 నాడు ఆశ్రమ వాసులకు అనగం చేయడం జరుగుతుంది. అలాగే చిరంజీవి యామిని గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలి కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ సోదరే చిరంజీవి యామిని గారు. అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆ ముక్కుడి దేవతల ఆశీస్సులు, ఇక్కడున్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ అలాగే మీకు అమ్మగారు ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు, అలాగే తాతయ్య గారు ఆశీస్సులు, నాన్నమ్మ గారు ఆశీస్సులు, అమ్మమ్మ గారు ఆశీస్సులు, తాతయ్య గారు ఆశీస్సులు, అలాగే మీ అత్తయ్య గారు ఆశీస్సులు, మామయ్య గారు ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉన్నాను కోరుకుంటూ మీ కుటుంబ సభ్యుల అందరి తరఫున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశ్రమం తరఫున మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ యామిని గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ యామిని గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే యామిని గారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులైన డాక్టర్ శ్రీమతి రేణుక గారికి, డాక్టర్ శ్రీ హరి గారికి, చిరంజీవి యామిని గారికి, శ్రీమతి వనయాక్షి గారికి, డాక్టర్ శ్రీ సతీష్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరని ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసను దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అదే డాక్టర్ శ్రీమతి రేణుక గారికి, శ్రీమతి వనయాక్షి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దేవుని మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు విరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర మరియు పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకొచ్చి తాను చేసి తను 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వర మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు డాక్టర్ శ్రీమతి రేణుక గారు, డాక్టర్ శ్రీ హరి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ జిలేబీ, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే రైస్, అలాగే బెండకాయ కర్రీ, టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ. అన్నదాత అన్నదాత సుఖీభవ 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 సుఖీభవ.